చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో 2023 గ్రూప్ 2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు. నియామక ప్రక్రియ కొనసాగే అవకాశాలు. కోనసీమ జిల్లాలో కొబ్బరి తోటల ముంపు నివారణకు చర్యలు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణకు పవన్ శంకుస్థాపన. 2025 ఏడాది తెలంగాణలో నేరాలు తగ్గాయన్న డీజీపీ. 2.33% క్షీణించినట్లు వెల్లడి. త్వరలో పోలీస్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన. సంక్రాంతి వేళ ట్రాఫిక్ నియంత్రణపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష. సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ. తిరుమల, యాదాద్రి సహా వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు, ప్రముఖుల ప్రత్యేక పూజలు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత. అనారోగ్యంతో తుది శ్వాస. ప్రగాఢ సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్లో 2023 ఏడాది ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7న జారీ చేసిన నోటిఫికేషన్లో మహిళలు, క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు ఇవ్వటాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ కొందరు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ నిర్ణయించి గ్రూప్ 2 పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చేలా ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇటీవల ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నేడు వ్యాజ్యాలను కొట్టివేస్తూ నిర్ణయం వెల్లడించింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి తోటలను ముంపు నుంచి రక్షించేందుకు శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నవంబర్ 26న రాజోలు నియోజకవర్గం పరిధిలో ముంపు వల్ల పాడైన కొబ్బరి తోటలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 45 రోజుల్లో సమస్యకు కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించి పరిష్కరిస్తామని కొబ్బరి రైతులకు హామీ ఇచ్చారు. ఆ మేరకు నిపుణులతో అధ్యయనం జరిపించారు. డ్రైన్ సరిగా లేనందువల్లే కొబ్బరి తోటలు ముంపు బారిన పడి ఎండిపోయినట్లు నిపుణులు తేల్చారు. శంకరగుప్తం డ్రైన్ ఆధునీకరణ పనులు చేపట్టాలని సిఫార్సు చేశారు. ఆ మేరకు 20.77 కోట్లతో శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆధునీకరణ పనులు ఇవాళ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. 45 రోజుల్లో సమస్య పరిష్కరిస్తారని చెప్పినా 35 రోజుల్లోపే పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. 2025లో గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ఆ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. డోలీ మోతలు లేకుండా అనేక గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించామన్నారు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చామని, అంగన్వాడీలకు సెల్ ఫోన్ సౌకర్యం కల్పించామని వివరించారు. 9 ఐటీడీఏల పరిధిలో ట్రైకార్ లోన్లు పునరుద్ధరించామన్నారు. 2026లోనూ మరింత రెట్టింపు ఉత్సాహంగా పనిచేస్తామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ఈ సంవత్సర కాలంలో నాకు ఇచ్చినటువంటి 2 శాఖలలో ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అయితే చాలా మార్పులు చేర్పులు చేశాం. మినీ అంగన్వాడీస్ని 5,000 మందిని మెయిన్ అంగన్వాడీస్గా మార్చడం కూడా జరిగింది. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ప్రమోషన్స్ చాలా ఇవ్వటం జరిగింది. హాస్టల్స్ అన్నింటిలో కూడా త్రాగడానికి నీరు కానీ, బుక్స్ ఇవ్వటం కానీ, యూనిఫామ్ ఇవ్వడం కానీ, నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం పెట్టడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ 25 సంవత్సరం చాలా చక్కగా జరిగింది. కొత్తగా రాబోతున్నటువంటి మనకి 2026 కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
సంక్రాంతి పండగ వేళ జాతీయ రహదారులపై ట్రాఫిక్ జామ్లు లేకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సంక్రాంతి వేళ జాతీయ రహదారులపై ట్రాఫిక్ జామ్లు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. క్రితంసారి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తగిన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జనవరి 8 నుంచి రోజుకు సుమారు 1,00,000 వాహనాలు వెళ్లే అవకాశం ఉన్నందున అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా చేపట్టిన చర్యలపై రేపు తూఫాన్పేట్, అబ్దుల్లాపూర్మేట్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం, హైత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సంక్రాంతి వేళ లేన్లు మూసే పనులు, భారీ యంత్రాలతో చేసే పనులు ఆపేయాలని తెలిపారు. అత్యవసర పనులు ట్రాఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళలో మాత్రమే చేయాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, ఇతర ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలన్నారు. రాజేంద్రనగర్లో కొత్త హైకోర్టు నిర్మాణ ప్రాజెక్టులో జాప్యంపై రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి శనివారం సంబంధిత అధికారులు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సైట్లో పనుల పురోగతిపై సమీక్షించాలని సూచించారు. ఈ సమావేశాలకు కన్సల్టెంట్, నిర్మాణ, ఎంఈపీ ఉప కన్సల్టెంట్లు తప్పకుండా హాజరు కావాలని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. పనుల వేగం పెరిగేందుకు సాంకేతిక సిబ్బంది, ఉప కన్సల్టెంట్లను పెంచాలన్నారు. ఒప్పందం పరిధిలోనే స్వతంత్ర ఇంజనీరింగ్ సంస్థను నియమించి సాంకేతిక సలహాలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఈని ఆదేశించారు. డ్రాయింగ్లను నిర్ణీత షెడ్యూల్కు కనీసం 2 నెలలు సమర్పించాలన్న వికాస్ రాజ్ ఇది సామాగ్రి కొనుగోలు, కార్మికుల సమీకరణ సకాలంలో జరిగేందుకు దోహదం చేస్తుందన్నారు. డ్రాయింగ్ల జారీలో జాప్యం జరిగితే ప్రాజెక్టు పురోగతికి భంగం కలగకుండా ప్రత్యామ్నాయ కన్సల్టెంట్లు నియమించే అధికారం ఇంజనీరింగ్ విభాగానికి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు గడువులోగా పూర్తయ్యే విధంగా R&B అధికారులు, కాంట్రాక్టర్, కన్సల్టెంట్ సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వైకుంఠ ద్వార దర్శనంలో స్వామిని దర్శించుకొని పరవశించిపోయారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి. తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రం భక్తజన సాంద్రాన్ని తలపిస్తోంది. ప్రముఖులు, సామాన్య భక్తులు ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినాన వైభవోపేతంగా జరుగుతోంది. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. విజయవాడ శివారులోని తాడిగడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి, లబ్బిపేట వెంకన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి జనం పోటెత్తారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహుడు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబాజీపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో 1,00,000 చామంతి పూలతో పూజ చేశారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులను పుష్పాలు, కరెన్సీ నోట్లతో ముస్తాబు చేశారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. విశాఖ పెద్ద వాల్తేరు శ్రీ వెంకటేశ్వరుని ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా సాగుతున్నాయి. ఆలయ అనువంశ ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుమార్తె ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ముందుగా దర్శనం చేసుకున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వామిని దర్శించుకున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అతి పురాతనమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయాన్ని దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు. తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య స్వామి ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం, కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుమల క్షేత్రం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. అర్ధరాత్రి 1:30 గంటలకే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సభాపతి అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు స్వామిని దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి వెంకన్న సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వామిని దర్శించుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు అత్యద్భుతంగా ఉన్నాయి. ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా ప్రతి ఒక్కరిని స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. నిన్న సాయంత్రం నుంచి ఇవన్నీ చూస్తూ ఉంటే మరీ ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న పాలక యంత్రాంగానికి మొత్తం కూడా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కంప్లీట్గా డే అండ్ నైట్ రాత్రంతా కూడా చూస్తూ ఉంటే వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. ఎంతమందికి వీలైతే అంతమందికి స్వామివారి దర్శనం కలిగేలా చేయాలని విఐపి భక్తులది కూడా చాలా తక్కువ సమయం పెట్టేసి మొత్తం అందరినీ క్లోజ్ చేసేటువంటిది, ఇది సామాన్యులకి ఎక్కువ సమయాన్ని కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణాయల్ల, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్రయల్ల, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఆమె కుమారుడు సుజయ్ తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. శ్రద్ధతో వచ్చే భక్తులందరికీ సేవ చేయాలనే ఒక పెద్ద కైంకర్యం లాగా తీసుకున్నాము. బోర్డు మెంబర్స్, చైర్మన్ గారు, అందరూ ఆఫీషియల్స్ అందరితో కూడా సహకరించి అందరం కలిసి ఇటువంటి అరేంజ్మెంట్స్ని చేసుకోవటం అనేది ఈసారి జరిగింది. ఇంతకుముందు జరగని రకంగా ఈ సంవత్సరం మనకి తిరుమల తిరుపతిలో ఈ వైకుంఠ ఏకాదశి ఈ 10 రోజులు కూడా ఇంతే వైభవంగా జరుగుతుందని నేను తప్పకుండా, నాకు తెలుసు స్వామి మనకు ఆశీర్వాదాలు ఆశీస్సులు ఎప్పుడు స్వామిది ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు బాలకృష్ణ సత్యమణి వసుంధర, నారా రోహిత్ దంపతులు, సినీ నిర్మాతలు బండ్ల గణేష్, దానయ్య, క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ స్వామివారిని దర్శించుకున్నారు. మొదటి 3 రోజులు టోకెన్లు దక్కించుకున్న భక్తులను ఉదయం 6 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారు శ్రీ మలయప్ప స్వామిగా, శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి 1:30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు వైష్ణవాలయాల్లోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం అర్ధరాత్రి నుంచి భక్తులు పోటెత్తారు. భద్రాచలం, యాదాద్రి, ధర్మపురి సహా పలు పుణ్యక్షేత్రాల్లో రద్దీ ఎక్కువగా ఉంది. ప్రముఖులు సైతం స్వామిని దర్శించుకున్నారు. భద్రాచలంలో ఈ నెల 20 నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కాగా, నేడు శ్రీరామచంద్రమూర్తి గరుడ వాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై కొలువుదీరారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో చాలా సమయం వేచి చూసి మరీ దర్శనాలు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మెట్పల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి గుడులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూజల్లో పాల్గొన్నారు. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయం, భీమేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సంగారెడ్డి జిల్లాలో వైకుంఠపుర శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దంపతులు దర్శించుకున్నారు. పల్లకీ సేవలో పాల్గొన్నారు. రంగారెడ్డి రామ్ మందిరంలో సీతారాముల లక్ష్మణుల శావ ఊరేగింపులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా ముక్తల్లో పడమటి ఆంజనేయ స్వామి పుష్కరిణిలో అయ్యప్ప స్వామి వారికి అవభృత స్నానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో సందడి నెలకొంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సతీ సమేతంగా యాదాద్రీశుడికి పూజలు చేశారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వరంగల్ బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి సురేఖ దర్శించుకున్నారు.
ముక్కోటి ఏకాదశి అనేది హిందూ సాంప్రదాయంలో ఒక పెద్ద పండుగ. మరి ఈ పండుగను జరుపుకొని తర్వాత చాలా ప్రశాంతంగా, అంటే ఈ దర్శనం అయిన తర్వాత కూడా మనలో ఉన్న పాపాలు బాధలు అన్నీ పోయి మనము ఏది కోరుకుంటే అది జరుగుతుంది, చాలా ఆనందంగా ముందుకెళ్తాము అని చెప్పి అది మనకు పురాణాల నుంచి వస్తున్నటువంటి సంగతి. అదే ఈరోజు ప్రతి గుడి దగ్గర కూడా మనం చూస్తూ ఉన్నాము, వేలాది మంది కిలోమీటర్ల లైన్లో కూడా ఉండి దర్శనం చేసుకుంటున్నారు. అంటే మరి అంత ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశికి. కాబట్టి ఈరోజు యాదగిరిగుట్ట మీద కూడా చాలా పెద్ద ఎత్తున మేము చేయడం జరిగింది. వేలాది మంది భక్తులు అక్కడికి కూడా రావడం జరిగింది. ఈరోజు దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని టీటీడీ వెంకటేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. జియాగూడలోని రంగనాయక స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో నిబంధనల ప్రకారమే వైసీపీ ప్రజాప్రతినిధులకు స్వామివారి దర్శనానికి టికెట్లు జారీ చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పేర్కొంది. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టతనిచ్చింది. ఎమ్మెల్యే, ఎంపీ కోటాలో మాత్రమే దర్శనాలు కల్పించినట్లు స్పష్టం చేసింది. వైసీపీ నేతలకు నిబంధనలకు విరుద్ధంగా దర్శనాలు జరిపించారనే వాదనలో నిజం లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ తలసిల రఘురాం, వరుదు కళ్యాణి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పివి మిథున్ రెడ్లకు దర్శనంపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన టీటీడీ వారికి జారీ చేసిన టికెట్ల వివరాలను వెల్లడించింది. అశ్లీల, అసభ్యకర, చైల్డ్ పోర్నోగ్రఫిక్ వంటి చట్టవిరుద్ధమైన సమాచార వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సామాజిక మాధ్యమాలను కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసిన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఉన్న అశ్లీల సమాచారాన్ని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. చట్టవిరుద్ధమైన సమాచార వ్యాప్తిపై తగిన చర్యలు తీసుకోకుంటే ఆయా సామాజిక మాధ్యమాలు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల ఆన్లైన్లో అశ్లీల సమాచార వ్యాప్తి పెరుగుదల, దాని నియంత్రణలో సామాజిక మాధ్యమాలు కఠినంగా వ్యవహరించడం లేదని గుర్తించిన కేంద్రం ఈ మేరకు వాటిని హెచ్చరించింది. 2021 ఐటీ నిబంధనల ప్రకారం బాధిత వ్యక్తి లేదా అతడి తరపున ఎవరైనా ఫిర్యాదు చేసిన 24 గంటల్లో అందుకు సంబంధించిన చట్టవిరుద్ధమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు తొలగించాలి లేదా నిలిపివేయాలని కేంద్రం పేర్కొంది. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ 2.33% తగ్గిందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ పోలీస్ శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. గత ఏడాది 2.34 లక్షల కేసులు నమోదు కాగా ఇప్పుడు 2.28 లక్షల కేసులు నమోదయ్యాయని చెప్పారు. సైబర్ క్రైమ్ పోలీసులు సమర్థవంతంగా పనిచేయడంతో 3% సైబర్ నేరాలు తగ్గాయన్నారు. శిక్ష పడిన కేసుల సంఖ్య 3% పెరిగిందని, ఈ ఏడాది 4 కేసుల్లో మరణశిక్షలు పడ్డాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు 8.76%, అత్యాచారాలు 13.45% తగ్గాయన్నారు. దోపిడీలు 27%, దొంగతనాలు 9.1% తగ్గాయని చెప్పారు. నమ్మక ద్రోహం కేసులు 23% పెరిగాయన్నారు. వరకొట్న వేధింపుల కేసులు 2%, ఎస్సీ ఎస్టీ కేసులు 9.5% తగ్గాయన్నారు. పోలీస్ ఉద్యోగాల నియామకాల కోసం కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 3 అంతర్జాతీయ కార్యక్రమాలు విజయవంతంగా జరిగేలా పోలీస్ శాఖ కృషి చేసిందని డీజీపీ వివరించారు. యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. మే నెలలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరిగింది. భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం. అది కూడా ఎట్లాంటి సమస్య లేకుండా మే నెలలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి చిన్న సమస్య లేకుండా అది కూడా ఘనంగా పూర్తి చేసుకున్నాం. సో ఇట్లా ఈ సంవత్సరం మనకు 3 జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లని ఇట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఇది లాస్ట్ 6 మంత్స్ కింద రిలీజ్ అయినటువంటి రిపోర్ట్. ఇందులో తెలంగాణ రాష్ట్రం టాప్ పోలీసింగ్ స్టేట్ గా నిలిచింది. డిఫరెంట్ పారామీటర్స్ లో ఫోన్ల రికవరీ, దొంగతనం గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉంది. సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో మొత్తం 3% తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది.
2025లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను 21% తగ్గించగలిగామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. 2025లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మంచి ఫలితాలు సాధించామన్నారు. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాను నియంత్రించామని చెప్పారు. నార్కోటిక్, ఆర్థిక నేరాలు మాత్రమే ఈసారి పెరిగాయని 2026లో వాటిని అరికెట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సైబర్ క్రైమ్ తగ్గినా నగదు నష్టం ఎక్కువగా ఉందన్నారు. 80.70% రికవరీ ఉండటం ఒక రికార్డని, 2024లో 52% మాత్రమే రికవరీ ఉందన్నారు. 50% నిందితులకు శిక్ష పడినట్లు వివరించారు. రోడ్డు ప్రమాద మరణాలు 20% తగ్గాయని, హెల్మెట్, సీట్ బెల్ట్పై అవగాహన కల్పించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. హిట్ అండ్ రన్ కేసులు 328 ఉంటే 238 మందికి 2 కోట్లతో ఆర్థిక సాయం అందించామన్నారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు తీసుకున్నామని కమిషనర్ వివరించారు. ఏ మార్గంలో వెళితే రద్దీ ఉండదో ప్రజలకు తెలిసేలా యాప్ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2024లో 11,977 క్రైమ్స్ జరిగితే ఈ సంవత్సరం 9,503 క్రైమ్స్, అంటే దాదాపు 21.66% క్రైమ్ డిక్లైన్ అయింది. దానికి చాలా సంతోషిస్తున్నాము. కనీసం ఒక నేరం జరిగితే 5-6 కెమెరాల్లో వాళ్ళు ఎవిడెన్స్ వదలక తప్పని పరిస్థితి మనం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనము 10,000 కెమెరాస్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ప్రాపర్టీ అఫెన్సెస్ చూస్తే 39.83%, అంటే 40% ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గించాం. 2026లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఖచ్చితంగా ఈ సైబర్ క్రైమ్స్ తగ్గించడానికి కంకణ మొదలై ఉన్నాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న 9 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 9 మంది నిందితుల నుంచి 75 లక్షల రూపాయల విలువ చేసే అరకిలో బంగారం, కిలోన్నర వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సుల్లో ప్రయాణికులా వెళ్లి తోటి ప్రయాణికులను మాటల్లో పెట్టి వారి హ్యాండ్ బ్యాగులను కత్తిరించి ఎత్తుకు వెళ్లడం చేసేవారని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో మహిళలు కూడా ఉన్నారు. వీరందరిపై కడప జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 23 కేసులు నమోదయ్యాయి. అంతర్రాష్ట్ర ముఠాకు నాయకత్వం వహిస్తున్న తొండా పోషమ్మపై 15 కేసులు, ఆమె భర్త తొండా పోతురాజుపై 42 కేసులు, రావుల లక్ష్మిపై 10 కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఈ ముగ్గురిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని వెల్లడించారు. ఇంట్లో అద్దెకు ఉంటున్న వారి చేతిలోనే హత్యకు గురైన మహిళ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. హైదరాబాద్ నాచారానికి చెందిన సుజాతను బంగారం కోసం ఆమె ఇంట్లోనే అద్దెకు ఉంటున్న వారు చంపినట్లు గుర్తించిన పోలీసులు వారు ఆమె మృతదేహం పడేసిన చోట గాలింపు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా కృష్ణలంక వద్ద గోదావరిలో గాలింపు చేపట్టిన పోలీసులు సుజాత మృతదేహాన్ని బయటకు తీశారు. హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ బాబానగర్కు చెందిన సూరెడ్డి సుజాత తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మడ్డు అంజిబాబు 2 నెలల కిందట ఆమె ఇంట్లో అద్దెకు చేరాడు. క్యాబ్ డ్రైవర్ అంజిబాబు సుజాత ఒంటరిగా ఉండటం, ఆమె ఒంటిపై బంగారు నగలను గమనించి వాటిని కాజేయాలని పథకం వేసుకున్నాడు. ఈ నెల 18న సుజాత గొంతు నులిమి చంపి తన బావమరిది నక్కంటి యువరాజు, స్నేహితుడు నోకల దుర్గారావులతో కలిసి సుజాత మృతదేహాన్ని తరలించాడు. సుజాత బంధువుల ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల్లో అంజిబాబు కారు కదలికల ఆధారంగా రాజోలు మండలం పొదులాడ జంక్షన్ వద్ద మాటు వేసి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడే సుజాత మృతదేహాన్ని బయటకు తీశారు. వైద్యుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు వైద్య విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి హైదరాబాద్ కోఠిలోని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలోని డైరెక్టర్ హెల్త్, డిఎంఈ, టీవీవీపీ పరిధిలోని వైద్యుల సమస్యలను 2 ఏళ్లైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైద్యులు మండిపడ్డారు. వైద్య విధాన పరిషత్తులో వైద్యులు, ఉద్యోగులకు వేతనాలు సమయానికి రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కమిషనర్, ఏవోలు బాధ్యత వహించాలన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో టీవీవీపీ, డిఎస్హెచ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. పెండింగ్ డిఏ, పీఆర్సీ, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో పెద్ద పులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తొగుట మండలం వరదరాజులపల్లి, మిరుదొడ్డి మండలం కొండాపూర్, గోవర్ధనగిరి ప్రాంతాల్లో పులి సంచారం ఉందని ఇప్పటికే అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. పులి జాడను కనిపెట్టేందుకు అత్యాధునిక డ్రోన్ కెమెరాల సాయంతో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. పులి వయస్సు సుమారు 5 నుంచి 6 ఏళ్లుంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దుబ్బాక నుంచి సిద్దిపేట శివారు వైపు కదులుతున్నట్లు గుర్తించామన్నారు. పొలాలకు వెళ్లేటప్పుడు రైతులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.
పశువులను మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లొద్దని కోరారు. రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదన్నారు. పులిని అడ్డుకునేందుకు విద్యుత్ కంచెల వంటివి ఏర్పాటు చేయవద్దన్నారు. వన్యప్రాణులకు ఏమైనా జరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య 4 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే దిశలో కసరత్తు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై జరిగిన దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఈ తెల్లవారుజామున తన నివాసంపై దాడికి ప్రయత్నాలు జరిగినట్లు పుతిన్ తెలిపినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇది విన్న తర్వాత తనకు కోపం వచ్చిందన్న ఆయన ఓ దేశాధినేత నివాసంపై దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. దాడులకు ఇది సమయం కాదని హితవు పలికారు. పశ్చిమ మాస్కోలోని నోవ్ గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఈ నెల 28, 29 తేదీల్లో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. మొత్తం 91 డ్రోన్లను ప్రయోగించగా అన్నింటినీ తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు చెప్పారు. ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తోసిపుచ్చారు. మాస్కో ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. యెమెన్లోని ఓడరేవు ముకల్లాపై సౌదీ అరేబియా వైమానిక దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన ఆయుధాల నౌకలను లక్ష్యం చేసుకుని ముకల్లా నౌకాశ్రయంపై సౌదీ బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. యుఏఈ మద్దతు ఉన్న సథరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ STC వేర్పాటువాద దళాల కోసం భారీగా ఆయుధాలు, యుద్ధ వాహనాలు ముకల్లా పోర్టుకు చేరుకున్నాయని సౌదీ అరేబియా పేర్కొంది. ఈ ఆయుధాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని దాడులు చేసినట్లు సౌదీ అరేబియా తెలిపింది. యుఏఈలోని పుజైరా ఓడరేవు నుంచి వచ్చిన 2 నౌకలు తమ ట్రాకింగ్ పరికరాలను నిలిపివేసి రహస్యంగా ఆయుధాలను అన్లోడ్ చేసినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇందులో గ్రీన్లాండ్ అనే నౌక ఉన్నట్లు గుర్తించారు. 10 ఏళ్ల నుంచి హౌతీ రెబల్స్కు వ్యతిరేకంగా పోరాడుతున్న సౌదీ అరేబియా చేసిన ఈ దాడి యుఏఈతో ఆ దేశానికి ఉన్న విభేదాలను మరింత పెంచింది. సౌదీ అరేబియా ప్రభుత్వం నేషనల్ షీల్డ్ ఫోర్సెస్కు మద్దతిస్తూ ఉండగా వేర్పాటువాద STC దళాలకు యుఏఈ అండగా నిలుస్తోంది. ఈ దాడుల తర్వాత యెమెన్లోని హౌతీ వ్యతిరేక దళాలు 72 గంటలు సరిహద్దులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను మూసివేస్తూ అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని BNP అధినేత్రి ఖలీదా జియా ఇకలేరు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చేరిన ఆమెకు చికిత్స చేస్తూ ఉండగా తుదిశ్వాస విడిచారు. గుండె, మూత్రపిండాలు, కాలేయం, డయాబెటీస్, ఊపిరితిత్తుల సమస్యలు తీవ్రమై ఈ ఉదయం 6 గంటలకు ప్రార్థనల తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయారు. 1945లో వ్యాపారవేత్త సికిందర్ కుటుంబంలో జన్మించిన ఖలీదా జియా 1960లో జియావుర్ రెహమాన్ను వివాహం చేసుకున్నారు. బంగ్లా విమోచన ఉద్యమంలో పాల్గొన్న జియావుర్ 1981లో హత్యకు గురైన తర్వాత ఆయన స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP పగ్గాలను ఖలీదా జియా చేపట్టారు. తర్వాత 10 ఏళ్లకు తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. 1991, 96, 2001, 2006 మధ్య ఆమె బంగ్లాదేశ్ ప్రధాని పదవి చేపట్టారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా, ముస్లిం దేశాల్లో 2వ మహిళా ప్రధానిగా రికార్డు నెలకొల్పారు. బంగ్లా రాజకీయాల్లో తన ప్రత్యర్థి అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాతో సమానంగా ఆధిపత్యం చెలాయించారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య స్థాపనకు చేసిన కృషికి ఖలీదా జియా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలి 2018 నుంచి 2020 వరకు జైల్లో గడిపిన ఆమె తర్వాత రాష్ట్రపతి ద్వారా క్షమాభిక్ష పొందారు. ఆమెకు 2 కుమారులు కాగా ఓ కుమారుడు ఆరఫత్ కొన్నేళ్ల క్రితం మలేసియాలో చనిపోయారు. మరో కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆమె కుటుంబానికి, బంగ్లాదేశ్ ప్రజలకు సానుభూతి తెలిపారు. జియా ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. జియా లేని లోటును అధిగమించే శక్తి, సామర్థ్యాలను ఆమె కుటుంబానికి ఇవ్వాలని ప్రధాని ప్రార్థించారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా జియా తన మాతృభూమి అభివృద్ధి కోసం, ఇరు దేశాల మధ్య సంబంధాల కోసం చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ కొనియాడారు. 2015లో ఖలీదా జియాను కలిసినట్లు చెప్పారు. ఆమె దార్శనికత, వారసత్వం ఇరు దేశాల భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తుందన్నారు. అప్పట్లో జియాను కలిసిన ఫోటోలను ప్రధాని మోదీ X ద్వారా పంచుకున్నారు. ఖలీదా జియా మృతి పట్ల ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఖలీదా జియా మరణం బంగ్లాదేశ్ రాజకీయాలు, BNPకి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా అవామీ లీగ్ సోషల్ మీడియా ఖాతా ద్వారా తన సందేశాన్ని పంపారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం స్థాపించడానికి ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు ఖలీదా జియా మరణం పట్ల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఖలీదా జియా చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని యూనస్ వ్యాఖ్యానించారు. 1991లో ప్రధాని అయిన తర్వాత ఆర్థిక సరళీకరణ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలమైన పునాది వేశారని యూనస్ గుర్తు చేశారు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.